జై శ్రీరామ్ అందరికీ. సో, నేను ఒక పిట్ట కథ చెప్తున్నాను. చాలా శ్రద్ధగా వినండి. చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇది. నాకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది. అందులోనే నా ఇల్లు, నా వ్యవసాయం భూమి. సో, మొత్తానికైతే ఒక 10 ఎకరాస్ నా సరౌండింగ్ అనమాట. ఒక బిచ్చగాడొచ్చిండు. ఒక బిచ్చగాడొచ్చి, "అయ్యా బాబు నేను దండం పెడితే నీకు కాలు మొక్కుతా. నాకు ఉండనీకి కొత్త చోటు ఇయ్యండి" అని చెప్పేసి అంటే, నాకున్న 10 ఎకరాలలో ఒక గుంట వానికో మూలకు ఇచ్చిన, పడుకోమని ఇల్లు కట్టుకొని ఉండరా బాబు అని ఇచ్చిన, అంతే. గుంట అట్లా ఇచ్చిన, ఉండమని చెప్పేసి. ఇప్పుడు మనం వాడేం చేసిండు, ఉన్నాడు అంత బాగానే ఉంది. ఇంకో ఇద్దరిని బిచ్చగాళ్ళని తీసుకొచ్చి, అయ్యయ్య బాబు బాబు వీళ్ళు కూడా అనాథలే బాబు, దండం దయ దాక్షిణ్యం బతుకుతాయి అంటే, వాళ్ళకి ఇంకో గుంట ఇంకో గుంట, మొత్తం ముగ్గురికి 3 గుంటలు ఆ మూలకి ఇచ్చిన. ఇప్పుడు మనం ఉండుర్రా బాబు, ఎటు పోతారు, నాకు 10 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు 3 గుంటలు పోతే ఏమవుతుంది, ఏం కాదు అన్నట్టుగా ఇచ్చేసిన. 3 గుంటలలో ఒక్కొక్క గుంటలో ఒక్కొక్క ఇల్లు కట్టుకొని ముగ్గురు ఉన్నారు. సో అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ ముగ్గురు ఏం చేసినారంటే, వాళ్ళ పిల్లం సంవత్సరాలు ఒక్కొక్కడు పందిని అన్నాడు, 10 మందిని అన్నాడు ఒక్కొక్కడు. సో ఈ ఒక్కొక్కరు 10 మందిని కంటే, 10 మందికి మళ్ళీ పిల్లలు ఒక్కొక్కడు మళ్ళీ ఒక్కొక్క గుంట, అట్లా ఒక 200 300 వాళ్ళ 300 మంది దాకా అయ్యారు. వాళ్ళకి ఏంటంటే ఒక 2-3 ఎకరాల వరకు వాళ్ళ ఇల్లులే ఉన్నాయి. సో ఇప్పుడు ఏమంటారు వాళ్ళు నా దగ్గరికి వచ్చి, సో ఆ 2-3 ఎకరాలు ఏవైతే ఉన్నదో అది మా పేరు రాసిమని చెప్పేసి అంటారు. నేను మాట్లాడేది భూమి గురించి కాదు. జై శ్రీరామ్. అర్థమైతే కామెంట్ చేయండి.